బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొత్తూరు గ్రామంలోని కుళ్ళిన కోడిగుడ్లతో చేపలు రొయ్యల చెరువులకు మేత తయారు చేస్తున్న మాఫియా గుట్టు రట్టయింది. కొత్తూరు గ్రామానికి చెందిన దార్ల వెంకటేశ్వరరావుకు చెందిన చెరువును లీజుకు తీసుకుని ఈ గలీజు పని చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. లీజుకు తీసుకున్న చెరువు వద్ద కుళ్ళిన కోడిగుడ్లను బాయిల్డ్ చేసి వాటిని ఆమ్లెట్ కేకుల మాదిరి తయారు చేసి అక్కడే ఉన్న చెరువులో కొంత మిగిలింది వేరే చోటికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అక్రమ కుళ్ళిన కోడిగుడ్లు తయారీకి ఉపయోగించే కోడిగుడ్లు కొన్ని కోళ్ల ఫారాల దగ్గర నుంచి సేకరించి వాటిని ఇలా ఉడికించి చెరువులో వేస్తున్నామని మాఫియా దారులే చెప్పడం విశేషం. కైకలూరుకు చెందిన యోహాన్ అనే వ్యక్తి ఈ కుళ్ళిన కోడిగుడ్లతో అక్రమంగా మేతను తయారు చేస్తూ చెరువులో నీరు గాలి చుట్టుపక్కల ప్రాంతాలను కలుషితం చేస్తున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో అంటూ వ్యాధులు ప్రబలి ప్రజలు ఆరోగ్యాలు పాడే ప్రమాదం ఉందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. కుళ్ళిన కోడిగుడ్లతో ఆమ్లెట్ కేకులు మాదిరి చేసి వాటిని చెరువుల్లో మేత కింద వేస్తుండటంతో అవి తిన్న చేపలకు బ్యాక్టీరియా సోకి అది మనుషులు తినడంతో అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఉంది. దీనివల్ల పర్యావరణం పాడవడంతో పాటుగా గాలి నీరు కలుషితమై వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పగలు రాత్రి ఇంత పబ్లిక్ గా కాలుష్య కారక పనులు చేస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఈ చెరువు కాలుష్య వ్యవహారంపై ఆ ఊరి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాఫియాదారులను హెచ్చరించి వదిలేశారే తప్ప ఎటువంటి చర్య తీసుకోలేదని సమాచారం అందుతోంది. ఇప్పటికైనా పంచాయతీ, రెవెన్యూ, పోలీసు సంబంధిత అధికారులు తక్షణమే వీరిపై కఠిన చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించి ప్రజల్ని కాలుష్యం ముప్పు నుంచి ప్రజలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. నీరు గాలి కలుషితం చేస్తున్న ఈ కోడిగుడ్లు వ్యర్థాల మాఫియాపై వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. వెల్కమ్ టు రచ్చా మీడియా. ఇప్పటివరకు మనం కోళ్ళ వ్యర్థాలతో అయితే చేపల పెంపకాన్ని చూసాం. దానికి ఒక అడుగు ముందు వేసి కుళ్ళిపోయిన కోడిగుడ్లు, పురుగు పట్టిన కోడిగుడ్ల నుంచి కూడా ఎక్కడైతే చేస్తున్నారు ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఎటువంటి రకంగా వండుతున్నారో కూడా మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. కోడి వ్యర్థాలు వేస్తేనే చాలా విషమపూరితంగా అయితే ఇక్కడ ఉంటుంది. ఆ విషపూరితమైన చేపలు మార్కెట్కి తీసుకొస్తారు. మార్కెట్కి తీసుకొచ్చిన చేపలను అయితే ప్రజలంతా తిని అనారోగ్యం బారిన పడతారని కూడా ఇప్పటికే అధికారులు ఎక్కడికక్కడ అలాగే అటువంటి చెరువులు సీజ్ చేస్తున్నారు. అలాగే అక్కడ చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. దీనికి ఒక అడుగు ముందుకేసి కుళ్ళిపోయిన కోడిగుడ్లను, పురుగు పట్టిన కోడిగుడ్లను వండి ఏదైతే చేపలు ఉన్నాయో, రూప్చంద్ చేపలు అయితే ఉన్నాయో ఆ చేపలకు మేతగా కూడా వేస్తున్నారు. ఈ కోడిగుడ్లన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అని కూడా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఈ కోడిగుడ్లన్నీ కూడా అంగన్వాడికి చెందిన కోడిగుడ్లుగా కూడా వస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. ఎవరైతే పిల్లలు ఉన్నారో, గవర్నమెంటు పేద పిల్లలు ఎవరైతే స్కూల్లో చదువుకుంటారో ఆ పిల్లలందరూ కూడా పౌష్టికమైన ఆహారం ఇవ్వడానికి ఆ అంగన్వాడీ ద్వారా కోడిగుడ్లను అయితే ఇస్తారు. అటువంటి కోడిగుడ్లను కూడా వీళ్ళ పక్కదారి పట్టి వీళ్ళంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి కొల్లబెట్టి పురుగులు కూడా వచ్చేలా చేసి వీళ్ళంతా కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా ఎక్కడో కాదు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రూరల్ మండలం నుండి కొత్తూరు గ్రామంలో అయితే జరుగుతుంది. కొత్తూరు గ్రామంలో దారలంక వారికి చెందిన ఒక ఎకరం పొలాన్ని కైకలూరుకి చెందిన ఒక అతను అయితే లీజుకి తీసుకుని ఇటువంటి చేస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి, రెవెన్యూ అధికారులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి చర్యలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి చెరువుల్ని ధ్వంసం చేయాలని కూడా ఇక్కడి నుంచి అయితే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్ పవన్తో పుండరి, పశ్చిమ గోదావరి జిల్లా.